శ్రావణ మాసంలో ధనలక్ష్మి కుంచాన్ని ఏ విధంగా ఏర్పాటు చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాము. కొంచెం ఏర్పాటు చేసుకోవడం కోసం ఒక ప్లేటు, ఒక గ్లాస్ను తీసుకోవాలి. ఇవి కూడా రాగి, ఇత్తడి, వెండి వర్ణాలలో ఉన్నవి ఉపయోగించాలి. ప్లేట్ కు గంధం, కుంకుమ బొట్లను ఏర్పాటు చేసుకునేసి అష్టదళ పద్మం ముగ్గు వైజ్ గా మనం కాయిన్స్ ను ఏర్పాటు చేసుకోవాలి. ఏర్పాటు చేసుకున్న కుంచానికి విష్ణు సహస్రనామాలను ఏర్పాటు చేసుకోవాలి. ముందుగా కుంకుమ, పసుపు, గంధం, అక్షంతలను ఏర్పాటు చేసుకునేసి గ్లాస్కు సగంకి బియ్యాన్ని పోసుకోవాలి. బియ్యం పోసుకున్న తర్వాత కుంకుమ, పసుపు, గంధం, అక్షంతలు, అమ్మవారికి ప్రీతికరమైన వస్తువులను ఏర్పాటు చేసుకునేసి పైన కాయిన్స్ను ఏర్పాటు చేసుకోవాలి. లక్ష్మీ రూపం ఉన్న కాయిన్ కానీ లేకపోతే ఒక కాయిన్ తీసుకుని గంధం, కుంకుమ బొట్లతోటి చక్కగా ఏర్పాటు చేసుకునేసి పైన సిద్ధం చేసుకోవాలి. పుష్పం, ఖర్జూర అలానే పసుపు కొమ్మును ఏర్పాటు చేసుకునేసి ఈ విధంగా ధనలక్ష్మి కుంచాన్ని సిద్ధం చేసుకోవాలి. ధనలక్ష్మి కుంచాన్ని ఏ విధంగా ఏర్పాటు చేసుకోవాలి అనేది మన ఛానల్లో లాంగ్ వీడియో అప్లోడ్ చేశాను. ఒక్కసారి వెళ్ళి విజిట్ చేయండి.